ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని ఇస్తున్నారు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి సైడ్ ఇస్తూ ఉన్నాడు అనమాట. సమబాహు త్రిభుజంలో భుజం ఇస్తూ ఉన్నాడు, 12 సెంటీమీటర్లు అని చెప్తూ ఉన్నాడు సైడ్. 3 భుజాలు సమానంగానే ఉంటాయి సమబాహు త్రిభుజంలో. ఏడి అనేది మీడియన్ మధ్యగత రేఖ అంటున్నాడు. అంటే ఈ యొక్క వర్టెక్స్ నుంచి ఎదురు భుజం యొక్క మధ్య బిందువును కలిపే రేఖను మధ్యగత రేఖ అంటారనమాట. అది మధ్యగత మిడ్ పాయింట్ అవుతుంది డి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ జీడి ఇఫ్ జీ ఇస్ ద సెంట్రాయిడ్. ఇది సెంట్రాయిడ్ అని చెప్తూ ఉన్నాడు. మనకు దేని గురించి అడుగుతూ ఉన్నాడు? జీడీ లెంత్ గురించి అడుగుతూ ఉన్నారు. అంటే ఓన్లీ ఈ డిస్టెన్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ఓన్లీ ఈ డిస్టెన్స్ గురించి అడుగుతూ ఉన్నారు. మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే సెంట్రాయిడ్ డివైడ్స్ మీడియన్ ఇన్ ద రేషియో 2:1. గురుత్వ కేంద్రం ఈ మధ్యగత రేఖను 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. మరి మనకి మొదట అక్కడ మధ్యగత రేఖ యొక్క మొత్తం పొడవు తెలుసా లేదు చూద్దాం. మనకి భుజం ఇచ్చేస్తాడనమాట. ఇక్కడ మధ్యగత రేఖ అన్నా ఉన్నతన్నా ఎత్తన్నా అన్నీ ఒకటే అవుతాయన్నమాట. మనకి సమబాహు త్రిభుజంలో హైట్ h = ఫార్ములా ఏముంది? √3/2 × a ఉంది. ఏ అంటే భుజం ఎంత ఇచ్చేసారు? మనకి 12 ఇచ్చేసారు. 2 1s are 2 6s are. హైట్ ఎంత వచ్చేసింది? 6√3 సెంటీమీటర్స్ ఉంది హైట్ అనేది. ఈ హైట్ అనేది మనకి ఏమవుతుంది? మధ్యగత రేఖ అవుతుంది అనమాట. మరి ఈ మధ్యగత రేఖ యొక్క మొత్తం పొడవు ఎంత ఉంది? 3 పార్ట్స్ ఉంది. ఆ 3 పార్ట్స్ ఎంత అని చెప్తున్నాడు మనకు క్వశ్చన్లో? 3 పార్ట్స్ అనేది 6√3 అంటున్నాడు. మనకు జీడీ పొడవు గురించి అడుగుతున్నాడు. జీడీ వచ్చేసి ఎంత? ఒక పార్టే అవుతుంది. 3 పార్ట్స్ ఎంత అయితే ఒక పార్ట్ ఎంత? 3 1s are 3 2s are 2√3 అవుతుంది అన్నమాట. అక్కడ అడిగినటువంటి జీడీ వాల్యూ అనేది ఆప్షన్ డి అవుతుంది ఆన్సర్.